దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభవందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడువైన పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు లెక్కింపలేని స్థుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, గడిచిన దినమంతా కూడా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మరి ఒక రోజు అనుగ్రహించారు. మీకు స్తోత్రాలు. ఈ సమయంలో వాక్యము ధ్యానిస్తుండగా నాతో మాతో మీరు మాట్లాడి బలపరచమని, కృప చూపించమని యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థనని వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. పిల్లల దేవుని వాక్యము ధ్యానించుకుందాం. 121వ కీర్తన 1-2 వచనాలు సహాయం 1-2 వచనాలు ధ్యానించుకుందాం. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. పిల్లరా, ఇక్కడ దేవుని సహాయమును గురించి తెలియజేస్తూ దావీదు భక్తుడు లేదా కీర్తనకారుడు సెలవిస్తున్న మాట ఏమిటంటే, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును ప్రశ్న చెబుతూ, యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆయనే భూమి ఆకాశములను సృజించినవాడు. ఇక్కడ దావీదు చెబుతున్న మాట ఏమిటంటే, లేదా కీర్తనలో రాయబడిన మాట ఏమిటంటే, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును. కొండలు ఉన్నత స్థానానికి, ఉన్నత స్థలానికి అది గుర్తింపు, లేదా ఉన్నత స్థానంలో ఉంటాయి కొండలు. అలాగే ఇక్కడ కీర్తనకారుడు సెలవిస్తున్న మాట ఏమిటంటే, నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను అంటున్నాడు. అవును, మనకు సహాయము ఒకవేళ కుడివైపు నుంచి, ఎడం వైపు నుంచి, ముందు నుంచి, వెనకాల నుంచి మనకు సహాయం రాకపోవచ్చేమో కానీ, సర్వ సృష్టికర్త అయిన దేవుని వైపు మనం చూసినప్పుడు, అనగా పైకి మనం చూసినప్పుడు, ప్రభువు వైపు చూసినప్పుడు, ప్రభువు దగ్గర నుండి మనకు సహాయము కలుగును అని కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. ఎందుకంట? ఆయన భూమిని ఆకాశమును సృజించినవాడు. ఈ లోకంలో ఏమీ లేనప్పుడు, శూన్యంగా ఉన్నప్పుడు సమస్త భూమిని, అంతేకాదు ఆకాశమును, సముద్రమును, పక్షులను, పశువులను, జంతువులను, అంతేకాదు మానవాళిని కూడా, నరుడిని, మనల్ని కూడా సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని వైపు చూడాలంటాడు కీర్తనకారుడు. అవును పిల్లారా, మనము కొన్ని సందర్భాల్లో మన సహాయం కొరకు మానవుల వైపు చూస్తాం, మానవుల దగ్గర ఎదురు చూస్తూ ఉంటాం. అది తప్పేం కాదు. కానీ మొదటిగా దేవుని వైపు చూసినప్పుడు దేవుడే మానవుల ద్వారా, మనుషుల ద్వారా కూడా దేవుడు సహాయం చేస్తాడు. అది మార్గం సరళం చేస్తాడు. కాకపోతే మనం ఎటువైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. అదే కీర్తనకారుడు అంటాడు, కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను. ఎక్కడ తన కనులు ఎత్తాడంట? కొండల తట్టు, అంటే ప్రభువు వైపు చూశాడు, పైకి చూశాడు. ఏమండి, కుడి ఎడమ ముందు వెనక అంటే ఒక్కోసారి బంధువులు అవ్వచ్చు, స్నేహితులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఇంట్లో వారు కావచ్చు, లేదా పని చేసేటట్టు కావచ్చు, లేదా ఎక్కడైనా కానివ్వండి, నువ్వు అటువైపు చూడటం కన్నా నువ్వు పైకి చూస్తే, అంటే ప్రభువు వైపు చూస్తే నీకు సహాయము అక్కడి వస్తుంది అంటాడు కీర్తనకారుడు. నాకు సహాయము ఎక్కడి వచ్చని ప్రశ్నిస్తూ, యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఈరోజు ఏ విధమైన సహాయమైనా కావచ్చు, అది ఏ విధమైనదైనా కావచ్చు, బలహీనత నుంచి విడుదల కావచ్చు, అనారోగ్యం స్వస్థత కావచ్చు, లేదా ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి కావచ్చు, లేదా ఇంకా మరొకటి కావచ్చు. ఏదైనా కానివ్వండి, మనం ప్రభు వైపు చూసినప్పుడు ప్రభు మనకు సహాయకుడిగా ఉంటాడు. ఎందుకంటే కీర్తనకారుడు సెలవిస్తున్నాడు, ఎందుకంటే ఆయనే భూమిని ఆకాశం సృజించిన వాడు. ఏమంటే సృష్టించిన సృష్టికర్తకే సమస్తము తెలుసు. సృష్టించబడిన వారికి ఏమీ తెలియదు. సృష్టించబడిన సృష్టికర్తకే సమస్తము తెలుసు. ఈరోజు భూమి మీద ఉన్న లోకంలో ఉన్న ప్రతీది కూడా దేవుడి చేత సృష్టించబడింది. సృష్టించబడిన సృష్టికర్తకే తెలుసు, కానీ సృష్టించబడిన వాటికి ఏమీనూ తెలీదు. కనుక సృష్టించిన సృష్టికర్తని దేవుని వైపు మనం చూసినప్పుడు, ఆయన దగ్గర మనం సహాయం అడిగినప్పుడు ఆయన తప్పగా సహాయము చేస్తాడు. ఎందుకో తెలుసా? తర్వాత మాట చూస్తే, ఆయన నీ పాదము తొట్టెల నుండి నిన్ను కాపాడువాడు కొనుకడంట. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపోడని తర్వాత మాట చూస్తాం. అవును, కునుకాక నిద్రపోక మనల్ని కాపాడుతూ, సహాయం చేస్తూ, కృప చూపిస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తూ, ధైర్యపరుస్తూ తోడుంటున్న దేవాది దేవునికి వైపు నువ్వు చూసినప్పుడు దేవుడు గొప్ప సహాయకుడిగా ఉంటాడని తెలియజేస్తూ, కొండల తట్టు కనులెత్తి, అంతేకాదు ప్రభు దగ్గర సహాయము పొందుకోవడానికి ఆయన వైపు చూడాలని, ఆయన దగ్గర కనిపెట్టుకోవాలని ప్రార్థించి
ప్రభు వైపు మనం చూస్తున్నప్పుడు దేవుడు గొప్ప సహాయకుడిగా ఉంటాడని తెలియజేస్తూ కొద్ది మాటలు ముగిస్తున్నాం. ప్రార్థన. సకలాశీర్వాదాలకు కారకుడు అయిన పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు శ్రేష్టమైన నామమునకు లెక్కింపలేని స్థితులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. కొండల తట్టు కనులెత్తుచున్న నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవానే నాకు సహాయం కలుగునని కీర్తన అక్కడ చదివిస్తున్నాడు. అవును తండ్రి, మాకు గొప్ప సహాయకుడు మీరే నాయన. ఇగో తండ్రి, మమ్మల్ని కనుక నిద్రపోక కాపాడుతున్న దేవుడు నీవే నాయన. మమ్మల్ని సృష్టించిన మా సృష్టికర్త అయిన దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఎందరైతే నాయన బలహీనంగా ఉన్నారో, ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుతున్నారో, ఎందరైతే ప్రార్థన అవసరం అడిగారో, ఎందరైతే ఏ సమస్యలు గుండా వెళ్తున్నారో సమస్యలు చూడడానికి గ్రహించమని, ఎవరైతే మమ్మల్ని ప్రార్థన అవసరం అడిగారో ప్రార్థన అసలు దయచేయండి. మీ కృపలో భద్రపరిచి యేసుక్రీస్తు వారి నామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.